హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినూత్న వ్లాగ్స్. ఈరోజు నేను మీకు సింపుల్, టేస్టీ అండ్ క్రిస్పీ ఆనియన్ సమోసాని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దీనికి ఒక సీక్రెట్ ప్రొసీజర్ ఉందండి. ఈ సీక్రెట్ ప్రొసీజర్ని ఇప్పటి వరకు యూట్యూబ్లో ఏ ఛానలు చెప్పలేదు. బహుశా ఇది వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ సీక్రెట్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ని కూడా చేస్తే మనం ప్రొసీజర్ని స్టార్ట్ చేసేయచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఫస్ట్ మనం ఈ ఆనియన్ సమోసాని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఎప్పుడూ మన ఇంట్లోనే ఉంటాయి. సో వాటిని ఒక 2 ఆనియన్స్, చిల్లీ అండ్ డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్, ఇవి మినిమం. కానీ నెక్స్ట్ చెప్పే ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్. నేను దీనికి పిండిని కలుపుకోవటం లేదు. సమోసాకు కావాల్సిన ర్యాప్స్ని నేను ఆన్లైన్లో నుంచి తెప్పించుకున్నాను. ఇది ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. అంతేకాదు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇవి 25 ర్యాప్స్ దొరుకుతాయి. వీటిని మనం ఒక్కసారి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా సమోసాలని చిటికలో చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఆనియన్స్ని చిన్ని చిన్ని ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి. ఈ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆనియన్ సమోసాని ఇంట్లో చేసుకోకుండా ఉండడానికి ఒక కారణం ఏంటంటే ఉన్న ఒకే ఒక కంప్లైంట్, సమోసా చేసిన వితిన్ 5 minutesలోనే మెత్తబడిపోతుంది. బికాజ్ ఆఫ్ ఆనియన్స్లో ఉండే మాయిశ్చర్. ఆ వాటర్ కంటెంట్ రిలీజ్ అయిపోయి సమోసాని క్రంచీగా ఉంచడం కన్నా మెత్తగా తయారు చేసేస్తుంటాయి. సో అది లేకుండా ఉండటానికి ఈ ప్రొసీజర్. ఈ తరిగి పెట్టుకున్న ఆనియన్స్లో నేను సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను చేత్తోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఈ ఆనియన్స్లో ఉన్న మాయిశ్చర్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. మన చేత్తోనే తెలుస్తుంది కదా వాటర్ కంటెంట్ ఎలా ఉందో. సో వీటన్నిటిని బాగా కలపడం వలన వాటర్ ఈజీగా రిలీజ్ అవుతుంది. తర్వాత ఈ ఆనియన్స్ని ఎండలో ఒక నాప్కిన్ పరిచి దానిపైన 1 గంట సేపు ఆరబెట్టాలి. ఉండండి, ఈజీ సింపుల్ అని చెప్పి గంట సేపు ఎవరమ్మా వెయిట్ చేసేది అని అనుకుంటున్నారా? ఇప్పటికే వస్తున్నా ఆ సీక్రెట్ ప్రొసీజర్లోకి. ఈ ఆనియన్స్ని ఒక ప్లాస్టిక్ ప్లేట్ మీద తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ ప్లేటు మైక్రోవేవ్ ఫ్రెండ్లీ ప్లేట్ అనమాట. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. సో నేను ఏ భయం లేకుండా మైక్రోవేవ్లో పెట్టడం కోసం ఈ ఆనియన్స్ అన్నిటిని ఆ ప్లేట్లో పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ని ఆన్ చేసుకొని నేను మైక్రోవేవ్ ప్రాసెస్లోనే పెట్టుకున్నాను. గ్రిల్ కన్వెక్షన్ మోడ్లో పెట్టలేదు, మైక్రోవేవ్ మోడ్లోనే పెట్టి జస్ట్ ఒక 3 minutesకి నేను టైంని సెట్ చేశాను. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ ప్లేట్ని బయట తీస్తున్నాను. ఈ ప్లేట్ ఫైబర్తో తయారు చేశారు. సో అది వేడి కూడా అవ్వటం లేదు. కాకపోతే పైనున్న ఆనియన్స్ చూసారా, మాయిశ్చర్ అంతా డ్రై అయిపోయింది. పట్టుకొని చూస్తుంటే స్టిక్కీగానే లేవు. వీటిని బౌల్లోకి తీసుకున్నాక
బ్రెడ్ క్రమ్స్‌ని ఒక స్పూన్ వరకు కలుపుకున్నాను. వీటికి తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొత్తిమీర తీసుకొని వేశాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. సో, కారాన్ని మనకు తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలాని కూడా వేసేసాను. వీటన్నిటిని మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చేత్తోనే కలపడానికి కారణం చూపించడానికి ఏంటంటే, మాయిశ్చర్ ఎంత డ్రై అయిపోయిందో ఆనియన్ చూపిస్తున్నాను. మామూలుగా కర్రీ కూడా తయారు చేసుకొని పెట్టుకొని ఫిల్ చేయొచ్చు. బట్ కూర తిన్నట్టే ఉంటుంది, ఉల్లిపాయల కూర. సో, అలా కాకుండా ఇలా చేస్తే ఆనియన్ చాలా క్రంచీగా ఉంటుంది. తర్వాత ఒక బౌల్లోకి 1½ స్పూన్ మైదాని తీసుకున్నాను. దీనికి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటున్నాను. ఉండలు లేకుండా పేస్ట్ లాగా, అది థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా అన్నమాట. జారుడుగా ఉండకూడదు, కొద్ది థిక్గానే ఉండాలి. తర్వాత మన దగ్గర ఉన్న ర్యాపర్స్ని తీసుకొని, ఇవి చాలా పల్చగా ఉంటాయి. సో, కొద్దిగా సెన్సిబుల్గా వీటిని హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ షేప్లో, తర్వాత నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ షేప్లో మడుచుకుంటే అది ఒక కోన్ షేప్కి వచ్చేస్తుంది. ఇందులో మనకు కావాల్సిన ఫిల్లింగ్ని ఫిలప్ చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ని అప్లై చేసి దీన్ని క్లోజ్ చేసేయాలి. చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. మిగిలిన పేస్ట్ కూడా అప్లై చేసేసుకొని సమోసా షేప్లో ఫోల్డ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు కావాలంటే ఒకేసారి అన్నీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినాలనుకున్నప్పుడు బయటకు తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అలా రిమైనింగ్ అన్నీ కూడా చేసుకున్నాక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని వేసుకుందాం. స్టవ్ని మీడియంలోనే ఉంచాలి, ఎందుకంటే మనం కర్రీ చేశాక ఆనియన్ని లోపల ఫిల్లింగ్ చేయలేదు. సో, మనము ముందుగానే హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన ర్యాప్ని ఆడిపోతుంది, లోపల ఆనియన్ ఉడకదు. సో, మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెడితే ఈజీగా లోపల ఆనియన్ ఉడుకుతుంది, పైన ర్యాప్ మాడకుండా వచ్చేస్తుంది. తర్వాత రిమైనింగ్ సమోసాలని కూడా ఫ్రై చేసేసుకుందాం. అంతేనండి, ఎంత సింపుల్ కదా. ఇప్పుడు ప్లేట్ అవుట్ చేసేసుకుందాం. ఈ ఆనియన్ సమోసాని మనము టమోటా కచప్లో కానీ మయోనీస్తో కానీ ఈజీగా టేస్టీగా బాగుంటుంది, తినేయచ్చు. ఇవి నేను
5 మినిట్స్ తర్వాత ప్లేట్ అవుట్ చేశానండి. ఇది ఎంత క్రంచీగా ఉందో మీకు చూపించుదామని. దీన్ని కట్ చేసి లోపల కూడా చూపిస్తాను ఆనియన్ ఎలా ఉడికిందో. చూడండి, ఆనియన్ ఎక్కడ పచ్చిగా లేదు. మసాలా కారం మొత్తంతో మిక్స్ అయ్యి చాలా బాగా ఉడికింది. బాగుంది కదండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకు ఇంకా చాలా తయారు చేసి చూపిస్తాను. అండ్ అన్నట్టు ఈరోజు నుంచి నేను ఎప్పుడు కిచెన్ ఐటమ్స్ని వాటిని తయారు చేసేటప్పుడు మీకు కొన్ని కిచెన్ టిప్స్ని ఇస్తాను. మిక్సీ బ్లేడు పదును తగ్గిపోయిందనుకోండి, నెలకోసారి బ్లేడ్లో కొంచెం ఉప్పు, ఎస్పెషల్లీ మన క్రిస్టల్ సాల్ట్, కల్లుప్పు అండి, వేసి కొద్ది వాటర్ పోసి గ్రైండ్ చేసి చూడండి. బ్లేడ్లు చాలా షార్ప్గా తయారవుతాయి. దానివల్ల మన ఈ పని ఈజీగా అయిపోతుంది. బ్లేడ్ లోపల పదార్థాలు ఏమైనా అంటుకొని బయటికి తీయడం కష్టంగా ఉందనుకోండి, అందులో కొద్దిగా వెనిగరు లేదా నిమ్మకాయ రసం వేసి కొంచెం సేపు మిక్సీ ఆన్ చేయండి. చాలు, ఆ మురికంతా బయట తేలిపోతుంది. తర్వాత ఈజీగా మనం వాష్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి ఈరోజుకి. ఉంటాను. బాయ్.